అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో గ్యాస్ట్రిక్ ట్రబుల్‌కి చక్కటి గృహ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. గత కొన్ని వీడియోల్లో కూడా అసలు గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య అంటే ఏంటి? ఎలాంటి లక్షణాలుంటాయి? ఆ లక్షణాలు ఎదురైనప్పుడు మీకే మీరు తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి, క్షేమదాయకమైనటువంటి, అనుభవపూర్వకమైనటువంటి గృహ వైద్య చికిత్స విధానాల గురించి తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో మరొక ఫార్ములాని గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి సమస్య తగ్గేందుకు, తక్షణమే తగ్గేందుకు, దీర్ఘకాలికంగా ప్రయోజనం ఉండేందుకు ఉపయోగపడేటువంటి ఫార్ములాను తెలియజేయబోతూ ఉన్నాను. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు మనం ఎలాంటి ఔషధాన్ని తయారు చేసుకోవాలంటే కేవలము వాము, నల్ల ఉప్పు ఈ 2 పదార్థాలతోనే బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు సంబంధించినటువంటి ఔషధాన్ని తయారు చేసుకొని ఆ యొక్క గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య నుంచి బయటపడవచ్చు. వాముని దోరగా వేయించేసేసి ఒక 100 గ్రాములు తీసుకోండి. అదేవిధంగా నల్ల ఉప్పు, దీన్నే బ్లాక్ సాల్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారనమాట. మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఈ నల్ల ఉప్పు కూడా ఒక 20 గ్రాములు అందులో కలిపేసేసి రెంటిని కలిపేసి మిక్సీలో వేసేసి బాగా పౌడర్ చేసేయండి. ఇంతే, జల్లించి పెడితే అద్భుతమైనటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. సో వాము 100 గ్రాములు, అంటే దోరగా వేయించినటువంటి వాము 100 గ్రాములు, 20 గ్రాములు నల్ల ఉప్పు, ఈ 2 పదార్థాలను కలిపేసి మిక్సీలో వేసేసి బాగా మిక్సీ తిప్పేసేసి జల్లి పెట్టడమే. ఈ విధంగా తయారైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ చూర్ణాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత, అట్లే రాత్రి ఆహారం తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత 100 మిల్లీలీటర్ల పల్చటి తాజా మజ్జిగలో 1/2 టీ స్పూను, అంటే 2.5 గ్రాము మాత్రమే ఈ యొక్క చూర్ణం కలిపి సేవించాలి. ఈ విధంగా ఉదయం ఒకసారి సేవించాలి, రాత్రిపూట కూడా మరొకసారి సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకుంటూ ఉండాలి. ఈ ఔషధం అయిపోయిన తర్వాత మరలా ఇదే పద్ధతిలో తయారు చేసుకొని వాడుకుంటూ ఉండాలన్నమాట. ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి. ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్కి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి వికారాలు, అంటే కడుపు ఉబ్బరంగా ఉండడము, కడుపు నొప్పిగా ఉండడము, నోట్లో నీళ్లు ఊడుతుండడము, ఆకలి కాకపోవడము, విరేచనం సరిగా కాకపోవడము, పొట్టలో ఏదో రాయి పెట్టినట్టు ఉండడము, అదేవిధంగా అసౌకర్యంగా ఉండడము, రోజు 3-4 సార్లు విరేచనాలు అవుతుండడము, విరేచనమైనప్పుడు వాసన ఉండడము, అసంతృప్తిగా విరేచనం కావడము, ఇలా వివిధ రకాలైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సంబంధించినటువంటి సమస్యలకి చాలా చక్కటి చెక్ పెట్టేందుకు ఔషధం ఉపయోగపడుతుంది. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ ఆధునిక శాస్త్రంలో కూడా ఈ వామును గురించి, అదేవిధంగా నల్ల ఉప్పు గురించి చాలా అద్భుతంగా వాళ్ళు పరిశోధనలో తెలియజేయడం జరిగిందనమాట. ఎలాగంటే వాములో థైమాలు, ఫ్లావనాయిడ్స్, కార్వకాలు, ఫైబరు, ఇలాంటి అనేక రకాలైనటువంటి పదార్థాలు ఉంటాయన్నమాట. మరి ఈ థైమాల్ అనేటువంటి గుణం ఏంటంటే, మరి థైమాల్ అనేటువంటి ఈ యొక్క పదార్థం యొక్క గుణం ఏంటంటే, మన పొట్టలో యాసిడ్ అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది అన్నమాట, హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఈ యాసిడ్ని ఎంత ప్రమాణం ఉత్పత్తి కావాలనో అంత ప్రమాణమే ఉత్పత్తి చేసేటటువంటి శక్తి ఈ యొక్క థైమాల్ అనేటువంటి వాములో ఉన్నటువంటి ఈ యొక్క పదార్థానికి ఉంది. అంతేకాకుండా మరీ ఎక్కువగా ఉత్పత్తి అయిన ఆ యొక్క యాసిడ్ ఉత్పత్తిని తగ్గించేందుకు కూడా ఈ వాము లేదా వాములో ఉన్నటువంటి ఈ యొక్క థైమాల్ అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది. అట్లే ఈ థైమాల్, అదేవిధంగా ఫ్లావనాయిడ్స్ అనేటువంటి రసాయన పదార్థాలు మన రక్తంలో ఉన్నటువంటి ట్రైగ్లిజరైడ్స్ స్థాయిని తగ్గించేస్తాయి అన్నమాట. అదేవిధంగా ఎల్డిఎల్ అనేటువంటి చెడ్డ కొలెస్ట్రాల్, మన దేహానికి చెడుపు చేసేటువంటి ఈ చెడ్డ కొలెస్ట్రాల్ యొక్క ప్రమాణాన్ని కూడా తగ్గించేస్తాయి అన్నమాట. కాబట్టి ఈ థైమాలు, ఫ్లేవనాయిడ్స్ మన దేహంలో ఉన్నటువంటి ట్రైగ్లిజరైడ్స్ని, అంటే హాని చేసేటువంటి ట్రైగ్లిజరైడ్స్ని, అట్లే హాని చేసేటువంటి ఎల్డిఎల్ని తగ్గించేందుకు కూడా ఈ యొక్క 2 పదార్థాలు ఉపయోగపడతాయి. అట్లే ఈ థైమాలు, కార్వకాలు అనేటువంటి యొక్క రసాయన పదార్థాలు 2 ఇందులో ఉండడం వల్ల వీటి యొక్క గుణం ఏంటంటే, ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియాను బాగా ఉత్పత్తి చేసేసి చెడు బ్యాక్టీరియాను తగ్గిస్తూ ఉంటుందన్నమాట. మన ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది, చెడు బ్యాక్టీరియా ఉంటుంది. మరి మంచి బ్యాక్టీరియా ఎంత బాగా అభివృద్ధి చెంది చెడు బ్యాక్టీరియా కంప్లీట్గా లేకుండా చేసుకున్నట్లయితే శరీరం చాలా ఆరోగ్యవంతంగా, సమర్థవంతంగా, చక్కటి దీర్ఘాయుష్తో కూడి ఉంటుందన్నమాట. కాబట్టి మంచి బ్యాక్టీరియాను పెంచుకునేందుకు ఈ వాములో ఉన్నటువంటి ఈ థైమాల్, కార్వకాల్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఆహారం పురవకుండా ఉండేందుకు, ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు, ఈ యొక్క బాగా జీర్ణమయ్యి ఈజీగా
మల విసర్జన జరిగేందుకు కూడా ఈ యొక్క పదార్థాలు వీటితో పాటు ఇందులో ఉన్నటువంటి ఫైబర్ కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా బ్లాక్ సాల్ట్లో మిగతా సాల్ట్తో పోల్చుకుంటే, మిగతా ఉప్పులతో పోల్చుకుంటే సోడియం శాతం తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో అనేక రకాలైన పోషకాంశాలు కూడా ఉన్నాయన్నమాట. కాల్షియము, మెగ్నీషియము ఇలాంటి అనేక రకాలైన పోషకాంశాలు ఈ యొక్క బ్లాక్ సాల్ట్లో ఉన్నాయి. దీనికి తోడు ఈ బ్లాక్ సాల్ట్ యొక్క గుణం ఏంటంటే బైల్ జ్యూస్ ఉత్పత్తిని పెంచుతుంది అనమాట. మనకు ఎప్పుడైతే బైల్ జ్యూస్ ఉత్పత్తి బాగా పెరుగుతుందో మనం తీసుకునే ఆహార పదార్థాల నుండి కొవ్వును బాగా జీర్ణం చేసేందుకు ఈ బైల్ జ్యూస్ సహకరిస్తుంది. కాబట్టి మరి ఈ యొక్క నల్ల ఉప్పు ఈ విధంగా కూడా పరోక్షంగా మనకు ఉపయోగపడుతుంది. మరి ఈ రెండు పదార్థాలు కలిపి మనం వాడుకుంటున్నాం కాబట్టి ఈ జీర్ణ వ్యవస్థకు సంబంధించి గ్యాస్ట్రిక్ ట్రబుల్కి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యలకి చాలా చక్కగా చెక్ పెట్టేందుకు ఈ రెండు పదార్థాలు సహకరిస్తాయి. మరి ఈ యొక్క ఔషధం ఇంతకుముందే చెప్పినట్లు ఔషధాన్ని మనం తాజాగా తయారు చేసుకోవాలి. అదేవిధంగా ఔషధం అయిపోయిన తర్వాత మళ్ళీ తయారు చేసుకుంటూ ఉండాలి. ఈ ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఇంతకుముందే నేను చెప్పినట్లు మనం ఒక గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలకి ఈ ఔషధాన్ని వాడుకుంటున్నప్పటికీ వివిధ రకాలైనటువంటి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. అది ఆయుర్వేదం యొక్క ప్రకృతిలో లభించేటువంటి వివిధ రకాలైనటువంటి ఆహార పదార్థాలు, ఔషధాల యొక్క ప్రత్యేకత. చూశారు కదా ఎటువంటి చక్కనైనటువంటి ఔషధాన్ని గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.